హాయ్ గైస్, అందరికీ ఎలా ఉన్నారు? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైందంటే యూట్యూబ్ అనేది మనం ఛానల్లో చేస్తున్న షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్ని అయితే ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు గైస్. ఎందుకంటే 2024లో యూట్యూబ్ పెట్టిన కొన్ని కొత్త ఫీచర్స్ని బట్టి ఏంటంటే ఒక ఛానల్లో మనం ఎలాంటి కంటెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ ఏమైతే పెడతామో వాటికే రీచ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో సపరేట్ కేటగిరీ అయితే అంతగా రీచ్ అవ్వదు, మీరు పెట్టిన ఆ యొక్క టైం అనేది వృధా అని చెప్పేసి కొత్త అప్డేట్లో మనకి తెలిసిందనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే గత కొన్ని మన షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద రీచ్ రాలేదు. మేబీ 100-150 లోపే ఉన్నాయి. సో ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ పెట్టినప్పుడు 300, 400, 500 కూడా దాటిన షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ వ్యూస్ అనేది తగ్గించేసింది. ఏంట్రా అని కొన్ని గైడ్ లైన్స్ అవన్నీ చదివిన తర్వాత నాకు తెలిసిన అప్డేట్ ఇదనమాట. అంత పెట్టినా కూడా మళ్ళీ ఈ ఛానల్లోనే వాటిని రివ్యూస్ అనేవి పెడితే ఆటోమేటిక్గా వాటికి రీచ్ వెళ్దో, అనవసరంగా నేను చేసిన రివ్యూ వేస్ట్ అవుతుంది, దాంట్లో నేను ప్రమోట్ చేసిన షార్ట్ ఫిల్మ్కి వ్యూస్ అనేవి గెయిన్ చేయాలి. సో ఇంకా రీచ్ పెరగనప్పుడు ఏమైందంటే నేను పెట్టిన వీడియో కూడా ఎక్కువ మందికి వెళ్ళదు. 100 లోపే వెళ్తుంది. చూసే 100 లోపు మంది చూస్తారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా 100 లోపే ఉంటారనమాట. సో ఇవన్నీ ఆలోచించాను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. షార్ట్ ఫిల్మ్స్ రివ్యూస్ కోసమే సపరేట్గా ఒక ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను. షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ అని చెప్పేసి కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను గైస్. ఇక మీదట రివ్యూస్ అన్నీ కూడా ఆ ఛానల్లోనే వెళ్తాయి. ఇంతకుముందు నేను పాస్ట్లో చేసిన రివ్యూస్ ఫస్ట్ నుంచి అయితే నేను రివ్యూస్ చేస్తాను. ఇప్పటివరకు ఒక 51 షార్ట్ ఫిల్మ్స్ రివ్యూ చేశాను అనమాట. ఈ 51 షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ కూడా ఆ యొక్క ఛానల్లోనే నేను షెడ్యూల్ ప్రకారంగా వారికి వస్తూనే ఉంటాయి అనమాట. వాడి తర్వాత నేను లేటెస్ట్గా చేయబోయే షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ కూడా మ్యాక్సిమం అందులోనే వస్తాయి. ఒకవేళ నేను దీంట్లో అప్లోడ్ చేసినా సరే ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత ఆటోమేటిక్గా నేను ఆ ఛానల్లో మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తాను అనమాట, ఇందులో తీసేసి. ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు, అందుకని ఒకవేళ రేపు దీంట్లో ఉన్న వీడియో అప్లోడ్ చేసిన రివ్యూస్ సంబంధించింది ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత నేను ఆ షార్ట్ మీ రివ్యూస్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను అనమాట, రీఅప్లోడ్ చేస్తాను. సో అందుకని ఆ యొక్క ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ మన ఛానల్ హోమ్ పేజ్లో కూడా ఫీచరింగ్ ఛానల్స్లో ఆ యొక్క ఛానల్ అయితే ఉంటుంది అనమాట. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దీనివల్ల ఏమైందంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ ఛానల్ అయితే ఓన్లీ రివ్యూస్కు, రియాక్షన్స్కి, వీటికే ఉంటుంది కాబట్టి ఒకటే కంటెంట్ రీచ్ పెంచుద్ది. నా వీడియో వెళ్తుంది, దానివల్ల మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లోపల మీ లింక్ క్లిక్ చేసి మీ యొక్క షార్ట్ ఫిల్మ్ చూస్తారు, మీకు రీచ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా అందరికి కూడా రీచ్ పెరిగి మంచిగా వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఆలోచించే నేను ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది గైస్. సో డెఫినెట్గా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నీకు ఇందులో ఈ యొక్క ఛానల్లో మన షార్ట్ ఫిల్మ్ సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వస్తాయి, మన ఫిలిం సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, లేదంటే మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ వస్తుంది, కంటెంట్కి సంబంధించిన వీడియోలు వస్తాయి అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ట్యూటోరియల్స్ కానివ్వచ్చు, కంటెంట్ వీడియోస్ కానివ్వచ్చు, ఈ మాత్రమే వస్తాయి ఇందులో. ఓకే, షార్ట్ రివ్యూస్ అందులో వస్తాయి. మేము చేసే ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈవెంట్స్ సంబంధించిన ప్రోమోస్, టీజర్స్ అని ఈవెంట్స్ ఛానల్లో వస్తాయి. వ్లాగ్స్ ఉంటాయి కదా, సో వ్లాగ్స్ సంబంధించినవి కూడా నా యొక్క పర్సనల్ ఛానల్ శ్రీకాంత్ అల్టూరిలో వస్తాయి. అలాంటి మోటివేషన్ మాటలు కానివ్వచ్చు, లవ్ సంబంధించిన మాటలు కానివ్వచ్చు, ఎలాంటి కొటేషన్స్ అయినా సరే మీరు కేకే లైన్స్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ యొక్క అప్డేట్ గురించి తెలియకపోతే గైస్, ఏదైనా మీ ఈ సంవత్సరం ఇప్పటిదాకా మీరు ఏం పెట్టిన ఛానల్లో ఇప్పటి నుంచి మాత్రం మీ యొక్క ఛానల్ బేస్ ఏంటి అసలు యాక్చువల్గా, సో అది మాత్రమే పెట్టండి, ఎక్కువ రీచ్ వస్తుందంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.